సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నిన్నటి దినం అనగా 16/8/2026 తేదీన రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆలగడ్డ 4 రోడ్ల కూడలిలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం మొహానికి, విగ్రహం యొక్క శరీరానికి నలుపు రంగు పూయబడి, విగ్రహానికి ముఖానికి చుట్టబడిన వైట్ కలర్ బనియన్ పై నల్లటి రంగు పులిమి ఉండి, దాని మీద వైఎస్ జగన్ రెడ్డి ఫోటో కలిగి ఉండి, మరియు చింతగుడ్ల గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి ఫోటో కూడా ఉండి, ఎర్రటి రంగు కలిగిన అక్షరాలతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 కోట్ల ఆస్తి మోసం చేశారు, న్యాయం కావాలని బ్లూ కలర్తో రాయబడి మొత్తం టీషర్ట్ అంతా నలుపు రంగు పులుముకొని ఉన్నది. సదరు వ్యక్తి కేవలం విగ్రహానికి నష్టం కలిగించే చర్య మాత్రమే కాకుండా ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టి వివిధ పార్టీల మధ్య ద్వేషభావాలను పెంపొందించి ఆలగడ్డ పట్టణంలో శాంతి భద్రతను విఘాతం కలిగించే విధంగా ఈ చర్య ఉందని, ఈ సంఘటనకు కారణమైన సదరు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుందని ఫిర్యాది బుల్లవరం సురేంద్ర పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేయడమైనది. ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయగా ఆలగడ్డ మండలం పీచింతగుంట గ్రామానికి చెందిన సిద్ధం రెడ్డి రమణారెడ్డి, వయసు 49 సంవత్సరాలు, తండ్రి సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి అనే వ్యక్తి ఈ పని చేసినట్లు తెలిసింది. సిద్ధంరెడ్డి రమణారెడ్డి మరియు అతని సొంత అన్నయ్య సిద్ధం భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలగడ్డ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి పలచాని మల్లికార్జున రెడ్డి మరియు అతని తమ్ముడు అయినటువంటి పలచాని లోకేష్ రెడ్డితో కలిసి తన ఆస్తి విషయంలో తన అన్న తనను మోసం చేశాడని చెప్పినాడు. ఈ విషయంగా గతంలో అనగా 2022-23 సంవత్సరంలో తాడిపల్లిలో సజ్జల రామకాజరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినాడు. తర్వాత విజయసాయిరెడ్డిని కలిసినాడు. తర్వాత గంగుల భానుమతి గారిని, తర్వాత కాటసాని రామరెడ్డిని మరియు గంగుల విజేందర్ రెడ్డి నానిని కలిసి తన గోడును వెళ్ళబుచ్చుకొని ఆస్తి విషయంలో తనకు జరుగుతున్న అన్యాయంపై తగిన న్యాయం చేయాలని కోరినాడు. ఇంతకుముందు 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో తన సొంత వాహనం కొరకు డిమాండ్ స్టిక్కర్స్ అతికించి మైకులు పెట్టి ఆస్తి గురించి న్యూసెన్స్ చేసినాడు. పలుమార్లు వైఎస్ఆర్సీపీ లీడర్లు వద్దకు తిరిగి తనకు న్యాయం జరగలేదని, వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ తనకు మోసం చేశారని, అందుకే రాజశేఖర్ గారి విగ్రహానికి నలుపు రంగు పూసి తన నిరసనను తెలియజేశారని పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మార్నింగ్ ఆలగడ్డ టౌన్లో మన దగ్గర మార్నింగ్ 7 AM ఒక కంప్లైంట్ వచ్చింది దాట్ మిడ్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఒక గుర్తు తెలియని వ్యక్తి he has defaced the statue of former CM Dr. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆ విగ్రహం మీద బ్లాక్ కలర్ పెయింట్ విసిరేశారు అని, అండ్ ఆ విగ్రహం మొహం మీద ఒక వైట్ కలర్ క్లోత్ కట్టేసి విగ్రహం మీద బ్లాక్ కలర్ పెయింట్ విసిరేశారు అని మనకి సూచన వచ్చింది. తర్వాత అక్కడ ఆలగడ్డ వైసీపీ లీడర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేసుకొని ఒక సస్పెక్ట్ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్ పర్సన్ని నంద్యాల టౌన్లో ఉన్న ఒక లాడ్జ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం అతన్ని అరౌండ్ 2 PM అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి రికవర్ చేసిన మెటీరియల్ ప్లస్ అతని దగ్గర ఉన్న ఫోన్ ప్లస్ అతని దగ్గర ఉన్న ఇంకా మెటీరియల్ బట్టి అండ్ అతని కన్ఫెషన్ బట్టి హీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ యాజ్ ద మెయిన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. అతని దగ్గర మనకి ఆ క్రైమ్లో వాడిన బ్లాక్ కలర్ పెయింట్, సో అవి ఎక్కడ ఉన్నాయి మన దగ్గర, అది ఒకసారి తీసుకొస్తారా? బ్లాక్ కలర్ పెయింట్ అండ్ ఒక వైట్ కలర్ టీషర్ట్ రికవర్ చేయడం జరిగింది. సో దీనికి మోటివ్లో వెళ్తే హీ హ్యాజ్ అ ప్రాపర్టీ ఇష్యూ విత్ ఒక వైసీపీ లీడర్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ ఆలగడ్డ వైసీపీ యూత్ ప్రెసిడెంట్గా పని చేస్తున్న అతని పేరు మల్లికార్జున్ రెడ్డి అతని పేరు. సో అతనితో ఒక ప్రాపర్టీ ఇష్యూ ఉంది. సో ఆ ప్రాపర్టీ ఇష్యూ వల్ల అతను చాలాసారి వైసీపీ పార్టీ లీడర్స్ దగ్గరికి వెళ్ళారు, కానీ ఆ ఇష్యూ సార్ట్ అవుట్ కాలేదు. సో ఇలాంటి టీషర్ట్స్ కూడా అతను ప్రింట్ పెట్టుకొని ఉన్నారు.
అండ్ ఈ టీషర్ట్ని ఇంతకు ముందు కూడా వైసీపీ కార్యాలయం తాడేపల్లి అక్కడ 2024 జనవరి 2024లో వైసీపీ కార్యాలయం తాడేపల్లికి వెళ్ళి అక్కడ కూడా ఒక కార్లో కూర్చొని సమ్ 3-4 డేస్ అతను ప్రొటెస్ట్ చేశారు సో దట్ హీస్ ప్రాబ్లమ్ కెన్ బి సోల్వ్డ్. సో ఒక 16 కోట్ల ఆస్తి మోసం చేశారు అని. సో ఈ పర్సన్ రెడ్ కలర్ సర్కిల్లో చూపించిన పర్సన్ అతను ఆలగడ్డ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ అనమాట. అతని పేరు పి మల్లికార్జున్ రెడ్డి. సో అతనితో ఈ ఇష్యూ మీద మన ఈ కేసులో ఉన్న అక్యూజ్డ్ చాలాసారి వైసీపీ లీడర్స్తో ఇంతకుముందు కలిశారు. సో మనం అతను ఫేస్బుక్ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే ఓకే దానిది పెయింట్ కూడా ఒకసారి చూపించండి విచ్ వాజ్ దట్ యూజ్ బాక్స్. సో ఈ బ్లాక్ కలర్ పెయింట్ని అతను అమెజాన్ వెబ్సైట్లో 15th ఈవినింగ్ ఆర్డర్ చేస్తారు. 15th ఈవినింగ్ ఆర్డర్ చేసుకొని 16th డెలివరీ వస్తుంది. అండ్ ఈ పెయింట్ని 17th మార్నింగ్ వాడుకొని అక్కడ ఆలగడ్డ టౌన్లో 4 రోడ్ జంక్షన్లో డాక్టర్ వైఎస్ఆర్ స్టాచ్యూని విగ్రహంని ఆ బ్లాక్ పెయింట్ వేసేస్తారు. సో ఇది అన్నీ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అండ్ అతను సోషల్ మీడియా పోస్ట్ చూస్తే 2022లో అతను తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ లీడర్ని కలిసి తనకి చేయాలని కోరినాడు. తర్వాత విజయసాయి రెడ్డి గారు వైసీపీ లీడర్ని కూడా కలిశారు 2022లో. తర్వాత గంగుల భూనామతి గారిని కూడా కలిశారు. షీ ఈజ్ ఆల్సో వైసీపీ లీడర్. తర్వాత కాట్సాని రామరెడ్డి గారిని కలిశారు. గంగుల విజేందర్ రెడ్డి గారిని కలిశారు. సో వాళ్ళందరినీ 2022, 2023, 2024లో కలిశారు. జనవరి 2024లో వైసీపీ తాడేపల్లి కార్యాలయం వెళ్ళి అక్కడ ఒక కార్లో అతనికి న్యాయం చేయాలని స్టిక్కర్స్ పెట్టుకొని అక్కడ సమ్ 3-4 డేస్ అక్కడ కూడా ఉన్నారు. కానీ అంత ఎఫర్ట్స్ చేసిన తర్వాత కూడా అతనికి న్యాయం జరగలేదు అని భావనతో అతను ఉన్నాడు. కాబట్టి ఇట్లా చేశారు అని మనకి కన్ఫెషన్లో చెప్పారు. అండ్ సోషల్ మీడియా పోస్ట్ అండ్ ఇవి అన్నీ మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే కూడా అదే బయటకి ఉంది. ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అండ్ ఇంతకు ముందు కూడా 12 జూన్లో కూడా అతను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇట్లా వైసీపీ లీడర్స్ని నేను చాలాసారి కలిశాను కానీ నాకు న్యాయం జరగడం లేదు. వైసీపీ ఆలగడ్డ డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ నాకు చాలా అన్యాయం చేశారు. ఒక 16 కోట్ల ఆస్తి మోసం చేసి పెట్టారు. ఇట్లా పోస్ట్ పెడితే మనం 12 జూన్ తేదీని అంటే ఫ్యూచర్లో అతను ఏదైనా మేబీ ఆ పోస్ట్లో కూడా అతను స్పెసిఫిక్గా నేను వైఎస్ఆర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేస్తాను అని ఒక రాశారు. అప్పుడు 12 జూన్ మేము అతన్ని బైండ్ ఓవర్ కూడా చేశాము. ఆలగడ్డ టౌన్ సిఐ గారు అతన్ని తీసుకువెళ్ళి బైండ్ ఓవర్ చేయించారు. సో బైండ్ ఓవర్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. సో ఆ బైండ్ ఓవర్ బట్టి కూడా ఆ బైండ్ ఓవర్ని 4 feet చేపిస్తాము. అండ్ ఇప్పుడు అతన్ని మేము అరెస్ట్ చేసుకొని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము మెజిస్ట్రేట్ దగ్గరికి. అండ్ ఇంతకు ముందు అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్స్ చూస్తే కూడా ఇదే విషయం బయటకి వస్తూ ఉంది. సో ఉదాహరణగా మీకు కొన్ని పోస్ట్స్ చూపిస్తాము. ఈ పోస్ట్ అతను 30 సెప్టెంబర్ 2023 సో 30 సెప్టెంబర్ 2023 ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో నాకు వైసీపీ లీడర్స్ 16 కోట్ల మోసం చేశారు అని రాస్తూ ఉండగా పెట్టారు. సో బేసికలీ మన ముద్దాయి అతని పేరు సిద్ధం రెడ్డి రమణారెడ్డి, ఏజ్ 49 years. అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైసీపీ సపోర్టర్స్గా ఉన్నారు. ఈ పోస్ట్ చూస్తే కూడా నేను అప్పటి నుంచి వైఎస్ఆర్ ఫాలోవర్, నేను ఒక వైసీపీ పార్టీ కార్యకర్త అని రాసి చాలా పోస్ట్స్ కూడా పెట్టారు.
అండ్ యా సో ఇంకా పోస్ట్ చూస్తే సిమిలర్గా పోస్ట్ ఇంకా కూడా ఉన్నాయి. సో ఇవి అన్ని పోస్ట్ 2023, 2022, 2024, 2025 ఆ పీరియడ్లో ఉన్నాయి. సో బేసికలీ హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ హీ వాజ్ గెటింగ్ ఫ్రమ్ వైసీపీ లీడర్స్ and that he had been cheated by a YCP leader, and so because of that frustration he has gone ahead and taken this step, even though he was bind over by the police. 12 జూన్ మేము అతన్ని బైండ్ ఓవర్ కూడా చేపించాము. స్టిల్ హీ హ్యాస్ గోన్ హెడ్ అండ్ డన్ ఇట్. సో ఇవి అన్ని ఫ్యాక్ట్స్ రాస్తూ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసుకొని జేఎఫ్సిఎం గారి దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తాము. యా ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి? అవి అన్నీ కూడా మేము విచారణ చేస్తాము. ఏమేమి ఎవరి మీద ఫిర్యాదు చేశారు అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి, సో అది కూడా చూస్తాము. కానీ ఇప్పటి వరకు మనం ఏం బయటకి తీసుకువచ్చాము అంటే వాట్ వాజ్ హిజ్ మోటివ్, ఎందుకు ఈరోజు మార్నింగ్ ఇట్లా అతను చేశాడు అని. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు హైదరాబాద్ అండ్ బెంగళూరు యాజ్ పర్ హీజ్ వర్జన్. అది వెరిఫై చేయాలి. బట్ యాజ్ పర్ హీజ్ వర్జన్ హీ హెస్ వర్క్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీ హెస్ స్టడీడ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎంసీఏ చేసుకొని బెంగళూరు అండ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. రీసెంట్గా నంద్యాలలో జరిగింది, ఆలగడ్డ జరిగింది, ఇలాంటి దానిపైన యాక్షన్ తీసుకున్నారు. నంద్యాలలో జరిగినా కూడా ఒక వైసీపీ కార్యకర్త చేశాడు. ఇప్పుడు కూడా ఒక వైసీపీ ఫాలోవర్ ఓన్లీ, బికాజ్ హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద యాక్షన్ టేకన్ బై వైసీపీ లీడర్స్ అండ్ హీ వాజ్ చీటెడ్ బై ఏ వైసీపీ లీడర్. సో ఇప్పటి వరకు అదే బయటకి వస్తుంది. సో అతన్ ఫాదర్ సమ్ పార్ట్నర్షిప్లో ఇంతకుముందు ఒక ఫార్మసీ కంపెనీ పెట్టారు ఆలగడ్డ టౌన్లో. దాంట్లో అతని ఫాదర్తో పాటు, అంటే మన దగ్గర ఉన్న ముద్దాయి ఫాదర్తో పాటు ఇంకా కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఈజ్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ పి మల్లికార్జున్ రెడ్డి. సో ఆ ఫార్మసీ కంపెనీ సేల్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన మనీతో ఈ ఆలగడ్డ అండ్ నంద్యాలలో ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది అనమాట. కానీ ఈ పర్సన్కి రావాల్సిన వాటా అతనికి రాలేదు అని ఈ పి మల్లికార్జున్ రెడ్డి మోసం చేశారు అని. అండ్ సిన్స్ దిస్ పి మల్లికార్జున్ రెడ్డి ఈజ్ ఏ వైసీపీ లీడర్, ఆన్ దిస్ ఇష్యూ హీ మెట్ చాలాసారి వైసీపీ లీడర్స్ని కలిశారు. వైసీపీ కార్యాలయం తాడపల్లికి కూడా వెళ్ళారు. కానీ స్టిల్ న్యాయం జరగలేదు అని భావనతో ఉండి ఈ పని చేశారు.